యెహోషువ గారి ఎదుగుదల. యెహోషువ గారి ఎదుగుదల. ఎందుకంటే ప్రతి మనిషికి లేదా ప్రతి జీవరాశికి కూడా ఎదుగుదల అనేది చాలా ప్రాముఖ్యం. ఎదుగుదల లేకపోతే ఏది కూడా ఫలించదు. మీకు అర్థమైందా? ఎదుగుదల లేకపోతే ఏది కూడా ఏం చేయదన్నమాట, ఫలించదు. బిడ్డ పుట్టాడనుకోండి, పుట్టినట్టుగానే 10 సంవత్సరాలైనా పుట్టినట్టుగానే ఉంటే ఏం ఫలిస్తాడు? ఏమన్నా ఫలిస్తాడా? ఫలించలేడు. అంటే ఫలించాలంటే ఏం చేయాలి? ఎదుగుదల ఉండాలి. అది శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ మనిషిలో ఏముండాలి? ఎదుగుదల ఉండాలి. ఎదిగితే ఏంటయ్యా ప్రయోజనం అని మీరంటే, చూడండి, సామెతల గ్రంథం 12:24 ఒక మాట ఉంది. ఎదుగుదల వలన లాభం ఏంటయ్యా అని ఒకసారి. శ్రద్ధగా పని చేయవాడు. పని చేయాలంటే ఏం చేయాలి? ఎదగాలి. అవునా? ఒకటి శారీరకంగా ఎదగాలి. శారీరకంగా ఎదిగిన మనిషి పనిలో ఉంటాడు. పనిలో ఎదిగిన మనిషి ఏం చేస్తాడు? ఏలుబడి చేస్తాడు. ఏలుబడి చేస్తాడు. ఎలాగా అంటే, ఫస్ట్ కూలీగా ఉన్నాడు ఒక మనిషి. కూలీగా ఉన్న మనిషి, బేల్దారి పనిలో కూలీగా ఉన్న మనిషి శ్రద్ధగా ఉంటే ఏం చేస్తాడు? కూలీ అనే పేరు నుంచి మేస్త్రి అనే స్థితిలోకి వస్తాడు. అవును కదా, కొలతలు మార్కింగ్లన్నీ నేర్చుకుంటాడు. కొలతలు మార్కింగ్లన్నీ నేర్చుకున్న తర్వాత ఏం చేస్తాడు? పెద్ద మేస్త్రి అవుతాడు. అంటే ఒకప్పుడు ఒకళ్ళ కింద కూలీగా ఉన్న ఆయన కొంతమందిని ఏలుబడి చేయాలి అంటే ఏం అవసరం? శ్రద్ధ అవసరం. శ్రద్ధ లేనివాడు ఏ విషయంలో ఏలుబడి చేయలేడు. అందుకని ఏమన్నాడు? శ్రద్ధగా పనిచేసేవాడు ఏలుబడి చేస్తాడు అని. మీ అందరూ కూడా ఇప్పుడు ఆలోచించుకోవాలి. ఏ విషయంలో, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విషయంలో శ్రద్ధ ఉంటుంది. అవునా కదా? కానీ నేను చెప్పేది ఆధ్యాత్మికమైన శ్రద్ధ, శరీర సంబంధమైన శ్రద్ధ, ఎదుగుదల గురించి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే యోధా గారి శ్రద్ధ డబ్బు మీద, దేమా గారి శ్రద్ధ లోకం మీద, అంటే శరీరాశల మీద. నేను ఆ ఎదుగుదల గురించి చెప్పట్లేదు. ఎందుకంటే అతి తెలివి గలవాళ్ళు నువ్వేగా.